ఈ వంకాయలు కాల్చి ఒక్క చుక్క నూనె కూడా లేకుండా చట్నీ చేసుకుందాం. దీన్ని గ్యాస్ మీద పెట్టి కాల్చుకోవాలి, కొంపటి మీదైనా కాల్చుకోవచ్చు. ముందుగా దీనిలోకి మనము ఒక పౌడర్ రెడీ చేసుకున్నాము. కళాయిలోను రెడ్ చిల్లీస్, జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకుందాము, ఆయిల్ లేకుండా. ఇది డ్రై రోస్ట్ అయిపోయింది. ఇందులో వేసుకొని రోట్లో పౌడర్ చేద్దాం. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు, రాళ్ళ ఉప్పు వేసి దంచుదాము. ఇప్పుడు ఇందులోను కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాం. అలాగేను నానబెట్టుకుని చింతపండు వేసేసుకుందాము. లోగా మనము గ్యాస్ మీద వీటిని మనం కాల్చేసుకుందాము. ఇందులోను ఇప్పుడే కొత్తిమీర వేసేసుకుందాం. ఇది కాల్చేసుకున్నాము. పైన పీల్ తీసేసి లోపలంతా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్నాక దీనిలో వేసేసి ఈ మసాలాలో మళ్ళీ రోకలతో నూరుకోవాలన్నమాట. ఇది పైనంతా క్లీన్ చేసుకున్నాము. వంకాయలు కాల్చిన వంకాయల్ని లోపల కూడా ఏమీ పుచ్చులు లేకుండా క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కడ కూడాను కొద్దిగా కూడాను ఆయిల్ అనేది ఎక్కడ యూస్ చేయలేదన్నమాట. సో ఇది చాలా బాగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కాకపోతే రెడ్ చిల్లీస్ మనము మంచి రెడ్ చిల్లీస్ని తీసుకోవాలన్నమాట. అప్పుడు పచ్చడి కూడా చూడటానికి రెడ్ కలర్లో చూడగానే తినబుద్ధి చేస్తూ ఉంటుంది. ఇది జీలకర్ర వేసాం కదా, జీలకర్ర వెల్లుల్లి, అందువల్ల అరోమా చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో మనము ఇలాగా ఆనియన్స్ వేసేసుకుందాం. ఓకే ఇంతేనండి. చూసారా ఎంత బాగుందో చూడటానికి. మీరు కూడా ఇలాగా వంకాయ పచ్చడి చేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే, ఇందులో మనం ఒక్క చుక్క కూడాను ఆయిల్ వాడలేదన్నమాట. మీ అందరూ ఆదర మన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. కీప్ వాచింగ్. బాయ్.